ఇలా మాంసపు వ్యర్థాలతో చేపలు పండించడం వల్ల నీతిగా, నిజాయితీగా, నిక్కర్సుగా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని కాసులు కక్కుర్తి పడకుండా ప్రకృతి నుంచి వచ్చిన తౌడు కానీ పిల్లెట్లు కానీ వాడి ఒక సేంద్రియ పద్ధతిలో చేపలు పంచే రైతులకి విలువ లేకుండా పోతుంది. చెప్తున్నానండి, ఆ చేప తిన్నవారు మళ్ళీ మళ్ళీ పరిగెత్తుకుని ఇక్కడికే వస్తారు. సోమరాజు చేతిలో చేపే కావాలి రబ్బాయి అంటారు. మా ఊరెళ్ళి కనుక్కోండి ఎవరినైనా. మీరు చెప్పేది కరెక్టే. అంటే మీ గురించి మీరు సర్టిఫై చేసుకుంటున్నారు. అంటే నాకు నేను ఇలాగ స్వచ్ఛందంగా పెంచుతున్నాను అని మీరు అనుకుంటున్నారు. బాగానే ఉంది, అది మీ వరకు మీరు అనుకుంటున్నారు. బయట తెలిసిన విషయం ఏంటంటే మీరు కూడా అప్పుడప్పుడు కోళ్ళు పేగులు అసలు ఇంకా మీరు గట్టిగా. హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ దాసరి. హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేనండి చేపల చెరువు గురించి. హాయ్, ఇక్కడికి వచ్చామంటే మనం ఎందుకు వచ్చాము? ఈ రైతు ఈ చేపలను ఎలా పండిస్తున్నాడు, ఏంటి, దానివల్ల సమాజానికి ఏదైనా హానికరం తలపెట్టే విధంగా ఉందా లేకపోతే మంచిగా ఉందా అనేది తెలుసుకోవడానికి వచ్చాను. ఏమంటే ఒకసారి మనం ఆ రైతుతో కాంటాక్ట్ అయ్యి అసలు ఏంటి, ఏం జరిగింది, ఎలా పెంచుతున్నాడు, ఏంటి విధి విధానాలు అన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. పదండి. ఎవరా మీరు? ఏంటి ఎలాగొచ్చారు? చెరువు గట్లకి వచ్చారు? నమస్కారం అండి. నమస్తే అండి. ఎవరు బాబు మీరు? ఏం లేదు, చిన్న ఇంటర్వ్యూ. మీ పేరండి? నా పేరు సోమరాజు అండి. ఓకే ఓకే. ఇలాగొచ్చారేంటి? ఏం లేదండి, చిన్న ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాం మిమ్మల్ని. చేపల చెరువులు గట్ల మీద రాకూడదండి బాబు, ఇలాగా తెలియదులేండి మాకు. అయితే చిన్న ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాం, పర్వాలేదండి? ఏంటండి మరి ఇంటర్వ్యూ అంటే? అంటే అదే మీరు చేపలు అంటే ఏం లేదు, మిమ్మల్ని వీడియోలో చూపిస్తాము. కొంచెం చేపలు గట్ట మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఆ వ్యవసాయం ఎలా చేస్తున్నారు, చేపలు ఏమి పెంచుతున్నారు, ఏంటి, దాని గురించి తెలుసుకుందామని వచ్చామండి. సరేలేండి. నమస్కారం అండి. నమస్తే అండి సార్. ఇది మీ సొంత పొలం అని చెప్పారు కదా, ఎన్ని ఎకరాలండి ఇక్కడ చేపల చెరువులు? మొత్తం 4 ఎకరాలు చేయనండి. 4 ఎకరాల్లో 2 ఎకరాలు చెరువులు చేశానండి. చేసి పిల్లల్ని తెచ్చి వేస్తా ఉంటానండి. పిల్లలు తెచ్చి మీరు బయట నుంచి తెచ్చి వేస్తా ఉంటారు? అంటే ఏ సైజ్ తెస్తారండి? కేజీకి 4-5 వస్తాయండి. అదే 200 గ్రాములు 300 గ్రాములు తెచ్చి పిల్లని వేసి కేజీన్నర 2 కేజీలు వరకు మేపుతానండి. ఓకే. మేపి బయట మామూలుగా లోడ్లు ఎవరన్నా వస్తే టన్నుల కింద ఇస్తానండి. లేకపోతే మా ఊర్లోనే శాజంపూడిలోనే అమ్ముతా ఉంటానండి. ఇంటి కట్టుకెళ్ళి గేట్లు కాడ అమ్ముతా ఉంటాను. కేజీ 150 రూపాయలు చెప్పానండి. కేజీ 150 రూపాయలు చెప్పి మీరే అమ్ముతారా? నేను అమ్ముతా ఉంటాను. మీరు సొంతంగా అమ్ముకుంటా ఉంటాను. అంటే నేను సొంతంగా పట్టుకెళ్ళి అమ్ముతా ఉంటానండి. ఓకే. అంటే మరి కొంటారా ఊళ్ళో? మరి శుభ్రమైన మేత వేస్తానండి. నేను ఎక్కడి నుంచి తణుకు నుంచి డిఓబి అని తౌడు ఉంటదండి, నూనె తీసిన తౌడు. అది తెచ్చి ఒక 5 టన్నులు 6 టన్నులు మేపుతానండి. అది అయిపోయాక మళ్ళీ ఇలా దోపచార లోపల ఉందండి ఫ్యాక్టరీ ఒకటి, మిల్లి. అక్కడి నుంచి ఈ దోపచార లోపల ఒకటి ఉందండి. అక్కడి నుంచి తెస్తానండి. పిల్లెట్లని గుళ్ళు ఇలాగ ఉంటాయండి గుళ్ళు. ఆ గుళ్ళు తెచ్చి అవి ఒక 2 టన్నులు మేపుతానండి. 2 టన్నులు? 2 టన్నులు మేపుతానండి. అది టన్ను వచ్చి 35,600 అండి. ఒక టన్ను 2 టన్నులు మేపుతాను అది. ఓకే. ఆ పిల్లెట్స్ అంటే ఇప్పుడు అవి ఏడుతో తయారు చేస్తారు? మన మొక్కజొన్న గింజలో పొడి, ఇంకా వేరే ఏయో మొత్తం మీద మన దాన పశువులు తిని దాన బట్టి అది తయారు చేస్తారని చెప్పారు వాళ్ళు, ఫ్యాక్టరీ వాళ్ళు. అందులో ఏదైనా కెమికల్ లాంటిది అసలు ఏమీ ఉండదండి. మామూలు ధాన్యం తౌడు, నెంబర్ 1 తౌడు అండి. ధాన్యం తౌడేనా? ధాన్యం ఇంకా అందులో ఏయో మిక్స్ చేస్తారంటే ఇదే మొక్కజొన్న పుట్టు, ఇంకా మరి పామాయిల్ పుట్టు, మొత్తం మీద 2-3 రకాలు మిక్స్ చేస్తారండి. కానీ మనం మాత్రం నెంబర్ 1 గా మేపుతాం. నెంబర్ 1 సరుకండి. మా ఊరు అంతా కూడా ఎక్కడ గాంధీనగర్, కమ్మూరు కూడా వస్తారు. ఇలా ఈరంపాలెం ఉందండి. ఈరంపాలెం అనే రైతులు 6 కూడా వచ్చి పాలేళ్ళు పంపించి పట్టుకెళ్తా ఉంటారు. 5 కేజీలు 10 కేజీలు చేపలు. గాంధీనగరం, చిన్నగూడు, సంగగూడు, ఎర్నగూడు పోరు కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా పట్టుకెళ్తారు. మా ఊరు ఎవరినైనా సరే అడగండి, సోమరాజు చెరువులో చేప ఎలా ఉంటది ఏంటంటే వాళ్ళే చెప్తారు. నెంబర్ 1 అండి. మళ్ళీ ఎరువులు గానీ పురుగు మందులు గానీ అసలు అటువంటి ఏమి వేయనండి. ఎరువులు అసలు ఏమైనా ఇదే మేపుతాను మేత. తర్వాత ఏదన్నా తేడా వస్తాయి అనుకోండి, పిల్ల సైజు మనం మేత అది గట్టిగా మేపేటప్పుడు వర్షాకాలంలోను కాలమానం క్లైమేట్ అది సరిలేనప్పుడు కొంచెం తిరగబడతాం గానీ పేను పడతాం గానీ ఉంటాయండి. అప్పుడు గప్పుకని డాక్టర్నో లేకపోతే కానూరు అని ఉంది, నిడదోలు అవసరం కానూరు, అక్కడికి వెళ్ళిపోతానండి. అక్కడికి వెళ్ళిపోయి చెప్తే వాళ్ళు గుడ్లు ఇస్తారు. అరకు గుడ్లు కేజీ లీటర్ బుడ్లు ఉంటాయండి. 2 బుడ్లు తెచ్చేసి నీళ్ళలో కలిపి మొత్తం చెరువంతా కొడతానండి. కొట్టయితే పేను ఉండదండి. ఇంకా వస్తాయి కానీ ఇప్పుడు మా చెరువులో ఒకే ఒకసారి వచ్చింది.
అప్పుడు చెప్తే ఇలాగా పెయిన్ అండి అది ఏమవదు, దానికి అసలు ఏం భయపడి పని ఏం లేదు, ఇది మందు అట్టుకెళ్ళి కొట్టండి అన్నారు. తెచ్చి కొట్టామండి, పెయిన్ అది రాలిపోయింది, శుభ్రంగా సెలగ్గా తిరుగుతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇది? నేను ఒక 6-7 సంవత్సరాల మట్టి చేస్తున్నానండి. 7 సంవత్సరాల నుంచి. అంటే మీకు ఎలాగ ఉంది, లాభదాయకంగా ఉందా? పర్వాలేదండి, వ్యవసాయం మీద దాళవ సారవల మీద ఈ చెరువులు పర్వాలేదు. అంటే మీకు ఇప్పుడు చేపల చెరువు మీద లాభదాయకంగానే ఉంది. చేపల చెరువు మీద పర్వాలేదండి నాకైతే. నేను గుండెగాలి మీద చేసి చెప్తున్నానండి, ఆ చేప తిన్నవారు మళ్ళీ పరిగెత్తుకుని ఇక్కడికే వస్తారు. సోమరాజు చెరువులో చేపే కావాలి రబ్బాయి అంటారు. మా ఊరెళ్ళి కనుక్కోండి ఎవరినైనా. మీరు చెప్పేది కరెక్టే. అంటే మీ గురించి మీరు సర్టిఫై చేసుకుంటున్నారు. అంటే నేను ఇలాగ స్వచ్ఛందంగా పెంచుతున్నాను అని మీరు అనుకుంటున్నారు, బాగానే ఉంది. అది మీ వరకు మీరు అనుకుంటున్నారు. బయట తెలిసిన విషయం ఏంటంటే మీరు కూడా అప్పుడప్పుడు కోళ్ళు పేగులు అసలు ఇంకా నయ్యం. మీరు గట్టిగాడికి వచ్చారు, ఎవరన్నా అబ్బులు గారు అంటే నేనన్నా అంటా వచ్చారు కదా, మీరు వచ్చేవాడికి తెలిసిపోద్ది కదా వాసన వచ్చేది రాందని. ఆ మాట అయితే వాస్తవమే. కాదు, మీరు వచ్చేటప్పటికి ఈ పేగులు ఈకులు తోకలు బొచ్చు ఇదేంటి కోళ్ళు సచిన కోళ్ళు అట్లా అయితే మీకు స్మెల్ వచ్చేది కదండి. ఉంటాయిలేండి, కరెక్ట్. మనం మాత్రం ఇది వాస్తవం అండి, మనం చెత్త గిత్త ఏమేయండి, ఈకులు తోకలు బొచ్చు పేగులు కోళ్ళు కుక్కలు గొడ్లు అటువంటివి మనం వేయం. ఇది ఒరిజినల్ నెంబర్ 1 మా చేనండి ఇది. అంటే మీ వరకు మీరు బాగా చేస్తున్నారు, అది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, స్వచ్ఛందంగా చేస్తున్నారు, తవుడు పెట్టి నేచురల్ గా నేచర్ నుంచి వచ్చిన పప్పు ధాన్యాలతోటి తయారు చేసిన ఫీడే ఇస్తున్నారు, బాగానే ఉంది. తెగుళ్ళ విషయంలో కూడా బాగానే చెప్పారు. కానీ నేను అడిగినప్పుడు అందుకే మిమ్మల్ని కోపడకండి, మీరు చెప్పండి. ఇప్పుడు ఊళ్ళో ఈ ఒక్క చెరువే కాదు కదా, మీరు పొలంలో తవ్వించుకున్న చెరువులు ఇవి. మరి ఊళ్ళో ఇంకా చెరువులు ఉన్నాయి ఊరికి సంబంధించి. ఆ ఊళ్ళో ఉన్న చెరువుల్లో కూడాను ఎక్కువగాను ఈ కోళ్ళు చెత్త చెదారం పేగులు ఈగులు అన్ని పడేస్తున్నారని అన్నారు. అందులో మీది కూడా వచ్చేసింది. వచ్చేస్తే ఆ అనుమానంతో నేను ఇక్కడికి వచ్చాను. అసలు సమస్య లేదండి, నేను అటువంటి మాత్రం వేయనండి, వేయలేదు కూడా వేయనండి. ఇప్పుడు ఊళ్ళో చాలా చెరువుల్లో వేస్తున్నట్టు అనిపిస్తుంది, నిజమేనంటారు? అది నాకు తెలియదండి, మరి అది నాకు తెలియదు. నా చెరువుల్లో అయితే శుభ్రత నెంబర్ 1. అసలు ఎవరినైనా కనుక్కోండి. సరే, ఒకసారి మీరు వాడే మేత నాకేమన్నా చూపిస్తారా? చూపిస్తాను, చూడొచ్చు, రండి చూపిస్తాను. చేస్తాను చూద్దరు గాని అట్లకి చేస్తాను చూద్దరు గాని తింటాయి కూడా. చేప సరుకు ఎలా ఉందో మీకు కూడా తెలుస్తుంది ఒకవేళ తీస్తే గాని. నేను వేసి మేత మీకు చూపిస్తాను, ఎటువంటి మేత ఒరిజినల్ నెంబర్ 1 అని మీరే అంటారు. చూడండి మరి. సరేలేండి, రండి. ఓహో, ఇదండి మేత. ఓకే ఓకే, ఇదే ఈ మేతనండి. పిల్లెట్లని ఈ పిల్లెట్లు వేస్తామండి మేము. ఈ పిల్లెట్లు అండి తెస్తానండి. డిఓపి తెస్తాను. డిఓపి తెచ్చి అది మేపుతాను 6 టన్నులు 5 టన్నులు. అది అయిపోయాక అవి వేస్తా ఉంటాను. సూదిగానండి. సరుకు అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది, సరుకు అయిపోయింది. అంటే తమ్ముడు దశ అయిపోయిందా? లాస్ట్ వచ్చేసింది అన్నారు కదా మరి అండి. ఇంక పిల్లెట్లే మేపుతారు మీరు? ఇది అంతేనండి. పిల్లెట్లు కూడా అయిపోయి ఇంకా 2 వారాలు అయితే సరుకు అయిపోద్దండి. ఇంకా మీరు దిగుతున్నారు, ఏం ప్రాబ్లం ఉండదా? అబ్బాయి ఏం ప్రాబ్లం ఏమి ఉండదండి. చెప్తా చూడండి. ఓకే సరే, చేస్తాను. సరుకు పుట్టిగా ఉంది కాబట్టి పెద్దగా ఏం రాదనుకోండి. ఓకే, అయినా చేస్తాను. నీళ్ళు కూడా తగ్గిపోయాడు, శుభ్రం తగ్గించేసాం. ఆరగట్టేస్తాం కదండి, అదేలే తగ్గించేసాం అనమాట. వచ్చేస్తున్నాయి చేపలు. చూడండి సార్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి చేపలు. మన సోదరుడు రైతు వేస్తూ ఉంటే ఏ విధంగా అవి కిలకిలాడుతూ కెళ్ళుకుళ్ళు చేసుకుంటూ వచ్చేస్తున్నాయో చక్కగాను. ఓహో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా రైతు సుగంధరాజు గారు ఏ విధంగా పండిస్తున్నాడు అంటే స్వచ్ఛందంగా తవుడు పిల్లెట్స్ మాత్రమే వేసి పండిస్తున్నాడు. ఏమంటే ఆ చెరువుకి నేను వెళ్ళినప్పుడు గొట్టు మీద ఎటువంటి దుర్వాసన కానీ ఇటువంటి మాంసపు వ్యర్థాలు వేసి పెంచుతున్నట్టు ఎటువంటి ఆధారాలు అక్కడ కనిపించలేదు. ఆయన పండించే విధానం చూసిన తర్వాత నాకు చాలా ఆనందం వేసింది. నిజంగా నువ్వు చాలా గొప్పడురా నాయన అనుకున్నాను మనసులో. మరి మొన్న నేను ఒక వీడియో చేశానండి. మొన్న ఒక వీడియో చేశాను, మీరు అందరూ నన్ను ఆదరించారు. సరే అది పక్కన పెట్టండి, ఆదరణతో పక్కన పెట్టండి. అసలు అది ఏముంది అంటే చెరువు కొట్టి ఇలా ఎక్కానో లేదో భయంకరమైన దుర్వాసన, భయంకరమైన కుళ్ళిపోయిన దుర్వాసన అండి. అటువంటి వాసన అసలు ఎక్కడ చూడము. కోళ్ళు ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు? చేపలు కంటే ఎక్కువ కోళ్ళే ఉన్నాయండి. ఇంతంత లావు ఉబ్బిపోయి గ్యాస్ ఫామ్ అయిపోయి రక్తపు ఛాయలండి, వాటర్ అంతా పాడైపోయి
పురుగులు పట్టేసి ఎలా పడతారని ఇంత త్రావు ఉప్పుపోయి ఉన్నాయండి. వాసన అండి, మామూలు వాసన కాదు. దేవుడా, ఫుడ్ కూడా తినలేము. మనుషులు తినే చేపలేనాయి కాదు అని మన మిత్రులు కొందరు మొన్న చేసిన వీడియోలో కామెంట్ల రూపంలో చెప్పారు. వేరే ఈ చేపలు కాదండి, వేరే చేపలండి అన్నారు. అవి మనుషులు తినే చేపలు కానప్పుడే ఎందుకు పండిస్తున్నారు? అవి ఎక్కడికి ఎక్స్పోర్ట్ అయినా కూడా, ఎక్స్పోర్ట్ చేపలు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా మనుషులేక తినేది. మరి అది దుర్మార్గం కదా? అది కాసులు కక్కుర్తి పడతాం కదా? మన లాభాల కోసం, సంపాదన కోసం, అధిక డబ్బులు ఆర్జించడం కోసం ఇంత దుర్మార్గానికి ప్రజల ప్రాణాలతో చెలగాటాలా? ఇది నేను ఒక్కనే కాదండి, అందరూ ఒకసారి దూరదృష్టితో ఆలోచించండి. ఇది ఎంత భయంకరమైన విషయం. ప్రాణాలతో చెలగటమా, ఆరోగ్యాలతో చెలగటమా? అది బరుడుపులో వచ్చేసిన కోళ్ళు చేపలకు దానాగా వేయడమా? ఫ్రెండ్స్, నేనైతే చాలా బాధగా చెప్తున్నాను. నాకు ఇది హర్షించదగ్గ విషయం కాదండి. ఇది నేను స్వచ్ఛందంగా కోరుకుంటున్నాను. ఇది నేను చాలా బాధతో చెప్తున్నాను. చేపల చెరువులు అన్నాక ఒక పర్మిషన్ ఉంటుంది, ఒక గవర్నమెంట్ అథారిటీలో లైసెన్సులు ఇస్తారు. ఇలా మాంసపు వ్యర్థాలతో చేపలు పండించడం వల్ల నీతిగా, నిజాయితీగా, నిక్కర్సుగా ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని కాసులు కక్కుర్తి పడకుండా ప్రకృతి నుంచి వచ్చిన తవుడు కానీ, పిల్లెట్లు కానీ వాడి ఒక సేంద్రియ పద్ధతిలో చేపలు పంచే రైతులకి విలువ లేకుండా పోతుంది. ఏమండి, విలువ లేదు. ఎందుకంటే ఇటువంటి రైతుల్ని నిజంగా అభినందించాలి. ఇలా మాంసం వ్యర్థాలతో పండించేసిన చేపలు, ఇలాగ ప్రకృతి పద్ధతిలో పండించిన చేపలు పక్కన పెడితే నిజంగా వాటిని ఏ మంచియో మనం గెస్ చేయగలమా? ఇంపాసిబుల్. అసలు గెస్ చేయలేమండి. ఎందుకంటే తేడా తెలియదు కాబట్టి. అన్నీ ఒకలాగే ఉంటాయి. కనుక ఫ్రెండ్స్, ఎక్కడ ఏ చెరువు ఉంది, ఎక్కడెక్కడ ఎన్నెన్ని చెరువులు ఉన్నాయి అనేది ప్రభుత్వ అధికారుల దగ్గర పక్కాగా రికార్డు ఉంటుంది. ప్రభుత్వ అధికారులు కూడా దూరదృష్టితో ఆలోచించి దీని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకుని ఈ చర్యల్ని కట్టుదిట్టం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కనుక ఈ వీడియో అందరికీ చేరాలి, ఇటువంటి అడ్డుకట్ట వెయ్యాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేయండి. షేర్ చేసి అందరికీ కనువిప్పు కలగాలి, దీని మీద ఒక మార్పు తీసుకురావాలి మనం అని చెయ్యాలి ఫ్రెండ్స్. నేను ఇదే విధంగా కొన్ని మంచి కాన్సెప్టులతోటి మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం సమాజంలో ఏమి కోల్పోతున్నాము, మన మనుగడకే ముప్పు ఉన్న ఎన్నో దుశ్చర్యలు సమాజంలో జరుగుతున్నాయి. వాటన్నిటినీ కూడా నేను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను. కనుక ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేసి, కామెంట్ రాసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటాను, మీ దాసరి.